హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమాషోకేలుడ్ స్పెషల్స్. యుద్ధానికి వెళ్ళేటప్పుడైనా సరే నేను ఆయుధాలు తీసుకెళ్తానో లేదో కానీ ఏదైనా క్లీనింగ్ సెక్షన్ ఉందంటే మాత్రం మాస్క్ అయితే కన్ఫర్మ్ గా ఉంటది. అయితే మాస్క్ ఎందుకు పెట్టుకోలేదక్క అని అడుగుతారేమో. చూసారుగా మాస్క్ ఎలా పెట్టుకున్నారో. మా అబ్బాయి మాస్క్ పెట్టుకుంటే ఏదో దెయ్యాన్ని పోతాన్ని చూసినట్టు నా వైపు చూస్తున్నాడు. అందుకే మాస్క్ తీసుకోరా అని చెప్పి వాడికి ఇచ్చేస్తే దాన్ని అలా పట్టుకుని ఆడుతా ఉన్నాడు అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ సంక్రాంతి వచ్చేస్తుంది కదా, మొత్తం క్లీన్ చేసుకోవాలి కదా, క్లీనింగ్ సెక్షన్స్ ఉంటాయి కదా ఆడవాళ్ళందరికీ. అందుకే వాటికి ప్రిపేర్ అయిపోతున్నాను. మొత్తం అన్ని తీసుకుని ఒక్కోటి నెమ్మదిగా అయితే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. పూర్వీకులకి తవ్వితే బిందులు దొరికినట్టు నాకు చాలానే దొరికినాయి కూడా ఉందా మన ఇంట్లో, నాకు అప్పుడే అనిపించింది. ఇంకా మా నాన్నవైతే ప్రకారం తుమ్ములైతే స్టార్ట్ అయిపోయినాయి అనమాట. కూడా నాకులాగా ఇలాంటి ఎలర్జీస్ ఏమైనా ఉన్నాయా, ఏమన్నా వర్క్ చేసినప్పుడే తుమ్ములు, ఆ డస్ట్ కి ఇంకా తుమ్ములు ఎక్కువ వస్తా ఉంటాయి. ఈ లోపు నేను పని చేసుకుంటే మా అబ్బాయి నాకు ఇంకా పని ఎక్కువ పెడుతున్నాడు. నెక్స్ట్ వచ్చేసి పోపుల డబ్బా చాలా పాపులర్ కదా. మొత్తం అన్ని ఫుల్ చేసేసుకుని ఇటు ప్లేస్ లో వాటిలో పెట్టేసుకున్నాను. మొత్తం ఒక కవర్ నిండా వచ్చింది అయితే డస్ట్ అంతా. ఇంకా నేను ఇదంతా చేసేలోపు మా చిన్నోడు ఇల్లు అంతా కొలుస్తున్నాడు ఎంత